జనరల్గా నీట్ అంటే ఎంబీబీఎస్ అనేటువంటిది సంవత్సరాలు, వేల గంటల యొక్క కృషి, పేరెంట్స్ యొక్క ఆశలు, పిల్లల యొక్క ఆకాంక్షలు ఇవన్నీ కలిసి డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక డివైన్ కెరియర్ ఏదైతే ఉంటుందో, డివైన్ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దానికి నీట్ ఎగ్జాము ఎంబీబీఎస్ కావటానికి వేదిక అందరికీ తెలిసినటువంటిది. సో దీనికి సంబంధించి 2024, 2025కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి, దీని నుంచి ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది మొదటి విషయం. రెండవది, ఎంబీబీఎస్ కాకపోతే ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి, కంప్లీట్గా ఈ మెడికల్ కాకుండా ఈ నీట్ ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వేరే ఆప్షన్స్ ఏమిటి, ఎయిమ్స్కి సంబంధించినటువంటి సీట్లు ఎట్లా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, తెలంగాణకి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మొట్టమొదటిగా అసలు ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తే అప్రాక్సిమేట్గా 1,37,600 సీట్లు, అంటే ఈ మధ్య ఒక 15,000-20,000 సీట్లు పెరగటం జరిగింది లాస్ట్ ఒక 2-3 ఇయర్స్లో. వీటిలో గవర్నమెంట్ సీట్స్ 63,657, ప్రైవేట్ సీట్స్కి వచ్చేటప్పటికి 66,148. టోటల్గా భారతదేశ వ్యాప్తంగా 817 కాలేజెస్లో ఈ యొక్క 1,37,600 సీట్లు ఉండటం జరిగింది. ఇక బీడీఎస్కి వచ్చేటప్పటికి 27,868, వీటిలో గవర్నమెంట్ సీట్లు ఓన్లీ 50 కాలేజెస్లో ఉన్నాయి, 3,500, మెజారిటీ ప్రైవేట్ కాలేజెస్ సుమారుగా 23,000 కాలేజెస్లో 23,000 సీట్లు మొత్తం 263 కాలేజెస్లో ఉండటం జరుగుతుంది. సో టోటల్గా 313 కాలేజెస్లో ఈ బీడీఎస్ కోర్స్ అనేటువంటిది అవైలబిలిటీ ఉంది. ఇక ఎంబీబీఎస్ కాకుండా ఉన్నటువంటి మరొక ఆపర్చునిటీ మనందరికీ తెలిసినటువంటిది BAMS, ఆయుర్వేదానికి సంబంధించి, హోమియోపతికి సంబంధించి BHMS, యునానీకి సంబంధించి BUMS అనేటువంటి, వీటిల్లో కూడా 52,720 సీట్లు మనకి అవైలబిలిటీ ఉంది. సుమారుగా 800 కాలేజెస్లో ఈ యొక్క సీట్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఇక ఎయిమ్స్కి వచ్చేటప్పటికి, సో అందరికీ కూడా ఏమిటంటే ఎయిమ్స్ అనేటువంటిది మోస్ట్ ప్రెస్టీజియస్, ద ఫస్ట్ చాయిస్. సో ఎయిమ్స్లో సీట్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్. సో అలాంటి చోట ఉన్నటువంటి 20 ఎయిమ్స్లో మనకు ఉన్నటువంటి సీట్లు 2,257. ఇక తర్వాత విషయానికి వస్తే అసలు ఈ సీట్ మ్యాట్రిక్స్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది అని అర్థం చేసుకోగలిగితే, గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి 15% ఆల్ ఇండియా కోటా,